గుండె నొప్పి 2 రకాలు. ఈ మధ్య కాలంలో మనం 13 నుంచి 45, 50, 60 ఏళ్లలో ఎక్కువగా యూత్‌ని కార్డియాక్ అరెస్ట్ తోటి కోల్పోతున్నాం. సో, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? కార్డియాక్ స్ట్రోక్ అంటే ఏంటి? కార్డియాక్ అరెస్ట్ అంటే కంప్లీట్ సీజేషన్ ఆఫ్ హార్ట్. అంటే హార్ట్ పూర్తిగా రికవరబుల్‌గా మూసుకుపోవడం పని చేయకపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కార్డియాక్ స్ట్రోక్ అంటే మనకు టెంపరరీగా చెస్ట్ పెయిన్ వచ్చేసి ఆ పెయిన్ మనకు కొంత టైం ఇస్తుంది. తద్వారా మనం వారిని రివైవ్ చేసి బతికించగలుగుతాం. దాన్ని కార్డియాక్ స్ట్రోక్ అంటాం. సో ఈ కార్డియాక్ అరెస్ట్, కార్డియాక్ స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే గుండెకు చుట్టూ గుండె లోపల ఉండే 4 గదులకు గుండె చుట్టూ చాలా కండరాలు ఉంటాయి. దాన్ని మయోకార్డియం అంటాం. వాటికి కార్డియాక్ వెజల్స్ అంటే రక్తనాళాలు 3 మేజర్గా రక్త ప్రసారం చేస్తాయి. సో ఈ 3 రక్తనాళాల్లో ఎప్పుడైతే 1 కానీ 2 కానీ రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు తక్కువగా 3 రక్తనాళాల్లో తక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు మూసుకుపోయినప్పుడు యూజువల్గా కండరాలకి రక్త ప్రసారం తగ్గిపోయి ఈ ఎంజైనా అంటే చెస్ట్ పెయిన్ రావడం మొదలవుతుంది. చెస్ట్ పెయిన్తో పాటు మనకు చెమటలు పట్టడము, దిగాలు పడిపోవడము, ఆయాసం రావడము, గుండె గాబరా అవడము, గుండెలో పాల్పిటేషన్ రావడము, లెఫ్ట్ సైడ్ గుండె నొప్పి వచ్చేసి చేతిలోకును ఈ యొక్క మెడ అండ్ మ్యాండిబుల్ సైడ్ పెయిన్ రావడం, ఇలాంటి లక్షణాలు మనకు యూజువల్గా కనబడతాయి. ఇది ఈ యొక్క 1-2 రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని మనం కార్డియాక్ స్ట్రోక్ అంటాం. వ్యక్తి కాన్షియస్లో ఉంటాడు కానీ కొంత అవస్థలో ఉంటాడు. అతన్ని మనం రివైవ్ చేస్తే రికవరీ ఆస్కారం ఉంటుంది. అదే ఈ 3 మేజర్ రక్తనాళాలు కండరాలకు సప్లై చేసేటి 3కి 3 మూసుకుపోయిన 3టికి 3 బ్లాక్ అయినా కూడా మనకు కంప్లీట్ గుండె కండరాలన్నీ ఆగిపోవడం జరుగుతాయి. తద్వారా గుండె ఆగడం, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో ఈ కార్డియాక్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో యూత్లో ఎందుకు వస్తుంది? కోవిడ్ వలన, కోవిడ్ వ్యాక్సిన్ వలన, లేకపోతే అలవాట్ల వలన అనేది మనము అంచనాలు వేసుకుంటే, కోవిడ్ వలన కొంత మేరకు మనకు లంగ్స్లలో ఒక రెమినెంట్ అంటే ఇది వరకు వచ్చిన వైరస్ వలన కొంత మేరకు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి కణాలలో క్లాట్స్ డెవలప్ అవుతాయి. ఆ కణాలలో, రక్తనాళాల్లో ఉన్న క్లాట్స్ సబ్సిక్వెంట్గా డిస్లాజ్ అయ్యి గుండెకు పోవచ్చు, లేదంటే గుండెలో కూడా రక్తనాళాల్లో కొంత మేరకు ఈ యొక్క బ్లాక్స్ ఏర్పడి ఉండాలి. అవి గ్రాడ్యువల్గా రిలీజ్ అయి ఉంటాయి. గ్రాడ్యువల్గా మొత్తం రక్తనాళాలను బ్లాక్ చేయడం జరుగుతుంది. సో అలా మనకు ఒక కారణం అనుకుంటే, వ్యాక్సిన్ తోటి వచ్చేది వెరీ రేర్గా, లేట్గా రాదండి. అది వస్తే ఇమ్మీడియట్లీ వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఉంటుంది. తద్వారా 0.001లో అంటే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. మిగతా కాంప్లికేషన్స్ వ్యాక్సిన్ వలన వచ్చేటి దురదలు కానీ, జ్వరం కానీ, లేకపోతే కడుపు నొప్పి కానీ, ఇట్లాంటి కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ కానీ వస్తుంటాయి. సో అంతేగాని వ్యాక్సిన్ వలన మనకు లేట్ కాంప్లికేషన్స్ వెరీ రేర్ 0.001 ఉంది. అంతేకాకుండా మనకు కోవిడ్ వలన కొన్ని కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. తద్వారా మనకు చనిపోయే ఆస్కారం ఉన్నది. ఈ యూత్లో మనకు ఎక్కువగా ఈ ఒక స్మోకింగ్ కానీ, లేకపోతే ఆల్కహాల్ కానీ, లేకపోతే డ్రగ్స్ కానీ, లేకపోతే జంక్ ఫుడ్ కానీ తినటం వలన, ఎక్కువగా ఈ చెడు అలవాట్ల వలన, ఒబేసిటీ వలన, ఈ యొక్క బీపీ, షుగర్స్ అన్కంట్రోల్ లేకపోవటం వలన ఈ మధ్య కాలంలో యూత్లో ఎక్కువగా చూస్తున్నాం. పోస్ట్ కోవిడ్లో మనకు చాలామంది డయాబెటీస్ డెవలప్ అయింది స్టెరాయిడ్స్ తోటి. తద్వారా మనకు ఎక్కువగా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అవటం వలన ఈ యొక్క బ్లాక్స్ డెవలప్ అయ్యి వీళ్ళు చనిపోతున్నారు అన్నట్టుగా మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కనబడుతుంది. సో ఆబ్వియస్గా ఏం చేయాలి? రెగ్యులర్గా ఈసీజీ తీసుకోవాలి. 2DO అవసరం ఉంటే 2DO, ట్రెడ్మిల్ టెస్ట్, లిథియం స్కాన్, ఈవెన్ సిటీ యాంజియో, లేకపోతే కన్వెన్షనల్ యాంజియో, ఇలా స్టెప్ వైజ్ ఒక ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ చూయించుకొని రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటే అప్పుడు ఈ కాంప్లికేషన్స్ అనేది మనం ఎదుర్కోగలుగుతాం. సో అంతేకాకుండా ఈ సిపిఆర్, కార్డియోపల్మనరీ రీసస్టేషన్ అనేది కుటుంబంలో అందరూ నేర్చుకోవాలి, ఫ్రెండ్స్ నేర్చుకోవాలి. ఏదైనా ఎమర్జెన్సీ సమయాలలో రికవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకుంటూ అవసరం ఉంటే యాంజియోప్లాస్టీ కానీ, లేకపోతే బైపాస్ సర్జరీ అవసరం బైపాస్ సర్జరీ కానీ అవసరం ఉంటే చేయించుకోవాలి. ఇలా మనం ఈ యూత్లో గుండె నొప్పుల కారణమైన అన్ని చెడు అలవాట్లను మానేసి రెగ్యులర్గా మందులు వాడుకుంటూ జాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటారు.